వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత భారత సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాది దేశం పాకిస్తాన్తో భీకర పోరు సాగుతున్న వేళ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అందాల పోటీలేంటని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల మన దేశంపై ఉన్న అభిప్రాయమే మారిపోతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందాల పోటీలు అవసరమా అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలను పోస్ట్పోన్ చేయడం పెద్ద పనేం కాదు. దానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. మరెందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలోనూ అందాల పోటీలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ముందుగా అనుకున్న షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా ఎందుకు నిర్వహించాలనుకుంటోంది అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయి. పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతున్న టైంలో దేశం మొత్తం ఓ ఉద్విగ్న వాతావరణం కొనసాగుతున్న వేళ హైదరాబాద్ లో అందాల పోటీలు జరుగుతున్నాయి. అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా మిస్ వరల్డ్ లాంటి ఓ మెగా ఈవెంట్ జరుగుతుందంటే ఇండియా ప్రశాంతంగానే ఉంది, అంతకు మించి సేఫ్ గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళ్తోంది. భారత్ లో శాంతి ఉందనే సందేశం మిగతా ప్రపంచ దేశాలకు తెలుస్తోంది. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సరిహద్దుల్లో పాక్ ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు దిగినా, కాల్పుల విరమణకు ఒప్పుకొని మళ్లీ దానిని ఉల్లంఘించిన ఈ టెన్షన్స్ అన్ని బోర్డర్ వరకే పరిమితమయ్యాయనే సంకేతం మిస్ వరల్డ్ పోటీలతో మిగతా వరల్డ్ కు అర్థమవుతోంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న టెన్షన్స్ కాశ్మీర్ బోర్డర్ వరకే ఉన్నాయి. మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉందనే సందేశం భారత్ కు ఎంతో ప్లస్ అవుతుందనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా మిస్ వరల్డ్ పోటీలను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తే తెలంగాణతో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతోంది. ఇండియా ఎంత సేఫ్ గా ఉందనే విషయం గ్లోబల్ వైడ్ గా అందరికీ బాగా అర్థమవుతోంది. ఏ అంతర్జాతీయ మీడియాలో భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ప్రసారమవుతున్నాయో అదే ఇంటర్నేషనల్ మీడియాలో ఈ మిస్ వరల్డ్ పోటీల కవరేజ్ కూడా వస్తోంది. దాంతో వార్ కేవలం బోర్డర్ వరకే ఉందనే విషయం అందరికీ తెలుస్తోంది. మిగతా ఇండియా అంతా కూల్ గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళ్తోంది. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలను రాష్ట్ర సంస్కృతి, టూరిజం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే అవకాశంగా చూస్తున్నాయి. గ్లోబల్ వేదికపై తెలంగాణని ప్రమోట్ చేస్తే పరోక్షంగా భారత్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్ కి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో సర్కార్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం విధించింది. పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ఉండే హోటళ్ల దగ్గర 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసులను భద్రత కోసం రంగంలోకి దించారు. గచ్చిబౌలి స్టేడియంతో పాటు సుందరీమణులు బస చేసే హోటళ్ల దగ్గర షార్ప్ షూటర్లను, స్నైపర్లను మోహరించారు. సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ని మోహరించారు. ఇంతటి భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ఎంత సేఫ్ గా నిర్వహించగలరనే సందేశం వెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం సామర్థ్యం కూడా అందరికీ తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర టూరిజం శాఖ తెలంగాణ జరూర్ ఆనా అనే ట్యాగ్ లైన్ తో మిస్ వరల్డ్ మెగా ఈవెంట్ ని రాష్ట్రాన్ని గ్లోబల్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేస్తోంది. గత ఏడాది తెలంగాణని 1,500,000 మందికి పైగా అంతర్జాతీయ టూరిస్టులు సందర్శించారు. ఈ అందాల పోటీల ద్వారా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని యునెస్కో సైట్లు, ఆధునిక సౌకర్యాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా హైదరాబాద్ ఎంత సేఫ్గా ఉందనే విషయం మెసేజ్ అందరికీ వెళ్తుంది. పైగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సంప్రదాయ స్వాగతాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తత, కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి సౌకర్యాలు హైదరాబాద్లోని సేఫ్ డెస్టినేషన్గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిస్ వరల్డ్ లాంటి మెగా ఈవెంట్ని విజయవంతంగా నిర్వహిస్తే హైదరాబాద్ సురక్షితమైన నగరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో బెంగళూరు, ముంబైలోనూ అందాల పోటీలు సక్సెస్ అయ్యాయి. ఇది ఇండియాకు సానుకూలమైన ఇమేజ్ని తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్ని బ్యూటీ విత్ ఏ పర్సన్ అనే థీమ్తో రాష్ట్రాన్ని సురక్షితమైన ఆతిథ్య గమ్యస్థానంగా చిత్రీకరిస్తుంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా గ్లోబ్ వైడ్గా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.